హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2026 పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్‌కు సంబంధించిన రెండవ మెరిట్ లిస్ట్‌ల రిలీజింగ్ డేట్ పోస్ట్‌పోన్ అవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈ రెండవ మెరిట్ లిస్ట్ అనేది ఏ డేట్‌న రిలీజ్ అవుతుంది కన్ఫర్మ్‌గా. అలాగే ఆన్‌లైన్‌లో ఈ రెండవ మెరిట్ లిస్ట్‌లలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి? ఏ సర్కిల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళ పేర్లు కన్ఫర్మ్‌గా మెరిట్ లిస్ట్‌లో వస్తుంది. 10థ్ క్లాస్‌లో ఎంత పర్సెంటేజ్ ఉన్నటువంటి వాళ్ళకు 100% జాబ్ అనేది పక్కాగా వస్తుంది. సో, ఒకవేళ మీ యొక్క పేర్లు మెరిట్ లిస్ట్‌లో గనుక వచ్చినట్లయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది? ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు క్లియర్‌గా చెప్తాను గైస్. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి గైస్. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ డైలీ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. వెళ్లి చెక్ చేసి జాయిన్ అవ్వండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఈ 2026 పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్ ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో వచ్చేసి మార్చి 6వ తారీఖున రిలీజ్ అయ్యాయి. సో, మార్చి 6వ తారీఖున రిలీజ్ అయిన తర్వాత ఆ లిస్ట్‌లో పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మార్చి 23వ తారీఖు వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అవకాశం ఇచ్చింది. మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మెయిన్‌గా తీసుకుంటే కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎంతవరకు ఉన్నాయంటే 100కి 100% ఉన్నాయండి. 10థ్ క్లాస్‌లో 10/10 వచ్చినటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే మాక్సిమం మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సెలెక్ట్ చేసి లిస్ట్‌లలో చేర్చారు. సో, అయితే సెకండ్ మెరిట్ లిస్ట్‌లలో ఎంత పర్సెంటేజ్ ఉంటే లిస్ట్‌లను యాడ్ చేస్తారు, ఏ సర్కిల్స్‌లో పెట్టుకుంటే యాడ్ చేస్తారో వివరాల గురించి కూడా కొంచెం క్లియర్‌గా తెలుసుకుందాం. మెయిన్ ఫస్ట్ వచ్చేసి ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంటుంది? సో, యాక్చువల్‌గా ఇప్పటికే మనకు ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ అనేది విడుదల అయ్యి ఉండాలి. ఓకేనా? సో, ఈ నెల 2వ తారీఖున లేదా నిన్నటి రోజున 5వ తారీఖున ఈ 2 తారీఖుల్లోనే విడుదల అయ్యి ఉండాలి. బట్ మనకు మళ్ళా పోస్ట్‌పోన్ అయితే చేశారు. కన్ఫర్మ్‌గా ఈరోజు నైట్‌కి లేదా మనకు రేపు 7వ తారీఖున రిలీజ్ అయితే అయిపోతుంది. సో, మీకు లిస్ట్ రిలీజ్ అయ్యాక ఆన్‌లైన్‌లో ఎలా చెక్ చేసుకోవాలి? ఇది ఇండియన్ పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్‌కు సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. వెబ్‌సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేసి హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కార్నర్‌లో చూసినట్లయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షెడ్యూల్ 1 జనవరి 2026 అని ఉంది కదా! సో, ఇది వచ్చేసి మనకు ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి ఇచ్చున్నారు. ఎందుకంటే సెకండ్ మెరిట్ లిస్ట్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి. ఇలాగే సెకండ్ మెరిట్ లిస్ట్ షెడ్యూల్ 2 అని కూడా కింద ఉంటుంది. సో, అప్పుడు దాని మీద అలా క్లిక్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏపీ స్టేట్‌దనుకోండి. దాని మీద ఏపీ స్టేట్ మీద అట్లాగా లిస్టెడ్ క్యాండిడేట్స్ అని కింద ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్లయితే ఇలాగ లిస్ట్ టైప్‌లో ఓపెన్ అయిపోతుంది. ఇందులో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మాక్సిమము మనకు కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసినట్లయితే 100కి 100% తీసున్నారిక్కడ. మన ఏపీ స్టేట్‌లో. అన్నీ ఈ యొక్క డివిజన్స్‌కు సంబంధించి చూసుకుంటే, అన్ని కేటగిరీ వాళ్ళకి సంబంధించి చూసుకుంటే. కేటగిరీస్ అంటే క్యాస్ట్‌లనమాట. ఈవెన్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా 100కి 100% కట్ ఆఫ్ మార్క్స్ తీసున్నారు. సో, ఎక్కడో రేర్ 99% అయితే ఉంది. సో, సేమ్ ఇదే సిట్యుయేషన్ తెలంగాణ స్టేట్‌లో కూడా ఉండింది. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో కూడా 100% ఉన్నటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే చేర్చున్నారు. సో, ఏ సర్కిల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు ఒక 85 అబోవ్ వచ్చినా సరే లిస్ట్‌లో చేర్చారంటే దాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇదొచ్చేసి మహారాష్ట్ర సర్కిల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు. ఇందులో చూడొచ్చు 87% ఉన్నా కూడా చేర్చున్నారు. అది కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకు. సో, కాబట్టి ఇప్పుడు కూడా నేను చెప్పేటువంటి ఒక 5, 6 సర్కిల్స్ చెప్తాను. ఆ సర్కిల్స్ పెట్టుకుంటే సెకండ్ మెరిట్ లిస్ట్‌లలో మీకు కన్ఫర్మ్‌గా నేమ్ అనేది అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా మహారాష్ట్ర సర్కిల్ అనమాట. సో, దీంట్లో ఒక 85 అబోవ్ ఉన్నా సరే ఈ సర్కిల్‌లో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. దాని తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ ఓకేనా? ఓబీసీ వీళ్ళందరికీ కూడా జనరల్ కేటగిరీకి సంబంధించి వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది. మినిమమ్ మనకు 85 అబోవ్ ఉంటే ఇక్కడ ఈ సర్కిల్ పెట్టుకుంటే లిస్ట్‌లో ఖచ్చితంగా పేర్లనేటువంటివి వస్తాయి. ఇక్కడ చూడొచ్చు. సో, 85 అబోవ్ నుంచి ఇచ్చేస్తున్నారు. మొత్తం కూడా చేర్చున్నారు లిస్ట్‌లో. ఇక్కడ మనకు 89 కూడా ఉంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇంకొక సర్కిల్ చూద్దామండి. ఇది అస్సాం సర్కిల్‌కి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇది. సో, ఇందులో కూడా చూడొచ్చు ఒకసారి.
90% అబోవ్ ఉంటే లిస్ట్‌లో నేమ్స్ అనేటువంటివి యాడ్ చేసేస్తున్నారు. 85 కూడా ఉంది. ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్ చూడొచ్చు. 85 అబోవ్ ఈ సర్కిల్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా 85 అబోవ్ ఉంటే మీ లక్ బాగుంటే లిస్ట్‌లో నేమ్ అనేది వచ్చేస్తుంది సెకండ్ మెరిట్ లిస్ట్‌లో. ఇంకొక లిస్ట్ చూద్దాము. ఇంకొక సర్కిల్‌కి సంబంధించి. ఇది నార్త్ ఈస్ట్ సర్కిల్‌కి సంబంధించిందండి. సో, ఈ నార్త్ ఈస్ట్‌లో కూడా ఎవరైనా పెట్టుకోనున్నట్లయితే వీళ్ళకి కూడా మాక్సిమం ఒక 86, 87, 89 నుంచి 100 బిలో ఉన్నట్లయితే పర్సెంటేజ్ 10థ్ క్లాస్‌లో మీ పేర్లు కూడా కన్ఫర్మ్‌గా సెకండ్ మెరిట్ లిస్ట్‌లో వస్తాయి. సో, 100కి 100% ఎక్కడా లేదు. మాక్సిమం 95, 96, 93, 94 అలాగే ఉన్నాయి. అలాగే 87, 88 కూడా కొంతమందివి చేర్చున్నారు ఇక్కడ క్యాస్ట్స్ వైస్‌గా. నెక్స్ట్ ఇంకొక సర్కిల్ చూద్దాము. ఇది ఒడిశా సర్కిల్ అండి. సో, ఇందులో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ మనకు ఈ ఒడిశా సర్కిల్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు కూడా ఒక 80% అబోవ్ ఉన్నట్లయితే 10థ్ క్లాస్‌లో ఖచ్చితంగా నేమ్స్ అనేటువంటివి వస్తాయి సెకండ్ మెరిట్ లిస్ట్‌లో కూడా. ఎందుకంటే ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో కూడా చూడొచ్చు 80%, 85 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళ పేర్లన్నిటిని కూడా చేర్చున్నారు దీంట్లో. ఓకేనా? ఇక ఫైనల్‌గా వచ్చేసి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్‌లో కూడా మాక్సిమం ఒక 90% అబోవ్ వచ్చుంటే మీ యొక్క పేర్లు అనేటువంటివి సెకండ్ మెరిట్ లిస్ట్‌లో వస్తాయి కన్ఫర్మ్‌గా. అది కూడా కేటగిరీ బేస్ చేసుకొని. ఫస్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి లిస్ట్‌లను యాడ్ చేస్తారు పేర్లు అనేటువంటివి. ఓకేనా? సో, ఇక్కడికి క్లియర్ అండి. మీకు 10థ్ క్లాస్‌లో ఎంత పర్సెంటేజ్ వచ్చి ఏ సర్కిల్స్ పెట్టుకుంటే పేర్లు అనేటువంటివి లిస్ట్‌లలో వస్తాయి. ఎవరెవరికి జాబ్స్ అనేటువంటివి కన్ఫర్మ్‌గా వస్తాయని క్లియర్‌గా చెప్పానని అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే ఒకసారి కమెంట్‌లో నాతో రెస్పాండ్ అవ్వండి. నేను అక్కడ కూడా మీ యొక్క కామెంట్‌కు రిప్లై ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తాను. ఇక సెకండ్ మెరిట్ లిస్ట్‌లలో నేమ్స్ వచ్చినటువంటి వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నెక్స్ట్ ప్రాసెస్ ఒకటుంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఈ లిస్ట్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక 15 రోజులు మధ్యలో మీకు గ్యాప్ అనేది ఉంటుంది. ఆ 15 రోజుల కాల వ్యవధిలో మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసుకోవాలి తప్పకుండా. లేదు మీరు ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళకపోతే మీ యొక్క జాబ్ అనేది వేరొక వాళ్ళకి నెక్స్ట్ మెరిట్ లిస్ట్‌లో ఇవ్వటం జరుగుతుంది. సో, ఇప్పుడు సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా అలాగే తీసుకుంటున్నారు. ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో పేర్లు వచ్చినటువంటి వాళ్ళకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది కదా! డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి ఎవరైనా వెళ్ళకుండా మిగిలిపోయి ఉంటాయి కదా జాబ్స్, వాటన్నిటిని కూడా సెకండ్ మెరిట్ లిస్ట్ ద్వారా ఫుల్‌ఫిల్ చేస్తారు. ఒకవేళ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళి ప్రాపర్ డాక్యుమెంట్స్ వాళ్ళు గనుక ఆ రోజు సబ్మిట్ చేయకపోయినట్లయితే వాళ్ళ యొక్క పోస్టులను కూడా ఈ సెకండ్ మెరిట్ లిస్ట్ ద్వారా ఫుల్‌ఫిల్ చేస్తారనమాట. సో, ఇలాగే మిగిలినటువంటి పోస్టులను సెకండ్, థర్డ్, ఫోర్త్ మెరిట్ లిస్ట్‌లని రిలీజ్ చేసుకుంటూ వెళ్తారు భర్తీ చేయడం కోసం. సో, ఫైనల్‌గా మనకు ఈ రెండవ మెరిట్ లిస్ట్ వచ్చేసి మాక్సిమం రేపు సాయంత్రం లోపల రిలీజ్ అయితే అయిపోతాయి. మీకు ప్రాసెస్ మొత్తం కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను క్లియర్‌గా. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.